నమస్తే అండి, జయమాతారా. దెర్ ఈజ్ అ ఫ్రీక్వెంట్ క్వశ్చన్. తంత్రం, తాత ముత్తాతల విషయం వదిలేయండి, మన తల్లిదండ్రుల వరకు అయినా సరే తంత్రం అంటే పెద్దగా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఎవ్రీవేర్ తంత్రం అనేది రేజ్ అవుతుంది. ఎందుకు రేజ్ అవుతుంది ఆల్ ఆఫ్ ఏ సడన్? అసలు ఇన్ని రోజులు తంత్రం ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు సీక్రెటివ్గా ఉంది అని చాలామంది కొంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మనం మన హిస్టరీకి వెళ్తే, కృతయుగం, సత్యయుగం, కృతయుగం అయినా సత్యయుగం అయినా ఆ టైంలో ఫస్ట్ యుగంలో మనుషులు దేవతలు కలిసి ఉండేవాళ్ళు. అంటే యానిమల్స్తో కమ్యూనికేషన్ ఉండేది, మనకి ప్రకృతి అంతా ఒకలాగే ఉండేవాళ్ళు. మనుషులు తక్కువ అంచనా ఏకండి అప్పుడు, ఎందుకంటే మనుషులు కంప్లీట్గా కాన్షియస్నెస్తో ఉండేవాళ్ళు, ఎప్పుడూ యూనివర్స్తో అనుగుణంగానే ఉండేవాళ్ళు. అందుకే ఆ టైంలో పూజలు పునస్కారాలు కానీ ఇలాంటివి ఏవీ లేవు. ఓన్లీ జపం, మెడిటేషన్, తపం ఇవి మాత్రమే ఉండేవి. అండ్ వెన్ ఇట్ కేమ్ టు త్రేతాయుగంకి వచ్చిన తర్వాత స్లోగా యజ్ఞ యాగాలు అనేవి మొదలయ్యాయి. ఆ తర్వాత ద్వాపరయుగంకి వచ్చిన తర్వాత విగ్రహారాధన అండ్ దెన్ కన్స్ట్రక్టివ్ రిచువల్స్ కావచ్చు, అంటే ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క రిచువల్ లాగా అలా కన్స్ట్రక్టివ్ రిచువల్స్ కావచ్చు, పూజా విధానాలే కావచ్చు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటివే కావచ్చు, అన్నీ పెరిగినాయి. నౌ వెన్ ఇట్ కేమ్ టు కలియుగ, దిస్ ఇస్ ద ఫోర్త్ యుగం. ఈ కలియుగం ఏంటంటే అధర్మం 3 పాదాల మీద ఉంటే ధర్మం 1 పాదం మీద మాత్రమే ఉంటుంది. అందుకనే ఇది ఇంటెన్స్ అన్నమాట. ఈ యుగం ఇంత ఇంటెన్స్గా ఉంటుంది కాబట్టి తంత్రం అనేది ఇప్పుడు రేజ్ అవుతుంది. ఒకప్పుడు అంత రేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే పార్వతీ అమ్మవారే కదా మరి కాళీ అమ్మవారు. ఎందుకు కాళీ అమ్మవారు ఇప్పుడు ఉన్నారు? ఎందుకంటే కలి యొక్క ప్రభావం అంత ఇంటెన్స్గా ఉంటుంది కాబట్టి డిఫెన్సివ్ సిస్టమ్ కూడా అంతే ఇంటెన్స్గా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మీకు ఒక సిస్టమ్, ఒక సర్వర్ క్రాష్ అయ్యింది, లేదంటే ఎవరో హ్యాక్ చేశారు, మీరు జస్ట్ యాంటీవైరస్ వేసుకొని కూర్చుంటాను ఎప్పుడు నాది అలానే పనిచేసింది అని అంటే అవ్వదు కదా. టెక్నాలజీ పెరిగింది, హ్యాకర్స్ పెరిగారు, ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా డిఫెన్స్ అలాగే చేయాలి. ఓకే, సో అక్కడ ఎంత బలపడితే ఇక్కడ కూడా అంత బలంగానే మనం ఫైట్ చేయాలి. అందుకే కలియుగం ఇంత ఇంటెన్స్, రోజు రోజుకి పాపాలు పెరిగిపోతున్నాయి కాబట్టి తంత్రం అనేది ఇప్పుడిప్పుడు రేజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నవ్ ఇట్ ఈస్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్. అందుకే చాలా క్యారెక్టివ్గా, కన్ఫ్యూజింగ్గా ఉంది. కమింగ్ ఫ్యూ ఇయర్స్లో తంత్రం అనేది కామన్ అయిపోతుంది, అంటే ఇట్ విల్ బి సెటిల్ డౌన్ అనమాట. అందుకే మన ధర్మాన్ని అంత గొప్పది అంటాము, ఎందుకంటే మన పూర్వీకులు చాలా ఫార్వర్డ్ విజన్తో ఇవన్నీ మనకి మన ధర్మంలో ప్లాన్ చేసి పెట్టారు. అంటే కాలమాన పరిస్థితులు బట్టి మారుతూ వస్తుంది, అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. సో మన ధర్మం అర్థం కావడం అంత ఈజీ కాదు.